ఒకప్పుడు ప్రధాని మోడీని జగన్ కలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన కలవడం తగ్గించారు. ఎందుకంటే పార్టీ ఓడిపోయింది. అందులోనూ కూటమి బలంగా ఉంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు జగన్. ఇప్పుడు జగన్ ప్లేస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ మోడీని కలుస్తున్నారు. అంటే అధికారంలో కూటమిలో భాగంగా జనసేన ఉంది కాబట్టి మోడీని కలిసే యాక్సెస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చాలా ఎక్కువగా ఉంది. ఇక వైసీపీ ఓడిపోయాక ప్రతిపక్షంలోకి వెళ్లిపోయాక మోడీ ఇంతవరకు జగన్ని కలవలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఇక ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో బలవంతంగా రాయించుకున్నారంటూ జగన్ మీద సిఐడికి ఫిర్యాదు చేశారు కేవీ రావు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మోడీని కోరితే జగన్ని అరెస్టు చేయించొచ్చు, కేసులు పెట్టించొచ్చు. మరిప్పుడు కేంద్రం రాష్ట్రం కూడబలుక్కుని ఏం చేస్తాయి అన్న విషయం మీద చర్చలు నడుస్తున్నాయి. గతంలో చూస్తే చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు. మరిప్పుడేం చేస్తారు? ఒకవేళ జగన్ మీద కేసుల్ని అవని ఇవని పెడితే మోడీ జగన్ ని దెబ్బ కొట్టినట్టే భావించాలి. లేదు, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అని అంటారా? అసలు కేంద్రం ఏమంటుంది అనేది చూడాలి.